ఎన్టీ రామారావు 30వ వర్ధంతి వేడుకలు జీవీఎంసీ 86వ వార్డు అధ్యక్షుడు నల్లూరు సూర్యనారాయణ ఆధ్వర్యంలో కూర్మాన్నపాలెంలో ఘనంగా నిర్వహించారు. తొలుత మహానేత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈరోజు స్వర్గీయ కీర్తిశేషులు తెలుగుదేశం పార్టీ స్థాపించిన పితామహులు నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి పురస్కరించుకొని ఇక్కడ కోర్మన్పాలెంలో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఘనంగా వర్ధంతి వేడుకలు నివాళులు అర్పిస్తున్నాం. ఆ నివాళుల్లో పాల్పంచుకున్న మిత్రపక్ష సభ్యులు, కూటమి సభ్యులు అశోక్ గారికి, మా కార్యవర్గ సభ్యులందరికీ, క్లస్టర్ ఇన్ఛార్జి వేగుంట సీన్ గారికి, రోజు రాష్ట్రంలో 1982 పార్టీ ఎన్టీ రామారావు గారు పెట్టినప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్రంలో, భారతదేశంలో రాజకీయ రంగంలో మార్పులు స్టార్ట్ అయినాయి అంటే ప్రతి స్టేట్ లో అన్న నందమూరి తారక రామారావు గారిని ఆదర్శంగా తీసుకుని పయనించిన వాళ్లే. ఏ బడుగు బలహీన వర్గాలకి, మహిళలకి పెద్దపేట వేస్తూ ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి. నేను సినిమా పరిశ్రమ నాకు 100 కోట్లు ఆ రోజు పారిశ్రామికాలు ఇస్తున్నా, అన్నిటిని వదులుకొని ఈ రోజు నాకు ప్రజాసేవ, నన్ను నమ్ముకున్న ఈ తెలుగు ప్రజలకి, నన్ను ఆరాధించిన తెలుగు ప్రజలకి, వీళ్ళందరికీ నేను న్యాయం చేయాలని పార్టీ పెట్టి అందరికీ బడుగు బలహీన ఎస్సీ బీసీ వర్గాలందరినీ తీసుకొచ్చి అసెంబ్లీలో కూర్చోబెట్టిన ఘన చరిత్ర ఉందంటే ఆంధ్ర రాష్ట్రంలో మహానుభావుడు నందమూరి తారక రామారావు. ఈ రోజు ఎక్కడ చూసినా బీసీలకు పెద్దపేట తెలుగుదేశం పార్టీలో. ఇవాళ రాష్ట్ర అధ్యక్షులు ఎక్కడిచ్చినా గతంలో అచ్చెన్నాయుడు గారు కానీ, ఈ రోజు మన గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు కానీ, అలా రాష్ట్ర అధ్యక్షులు ఇచ్చి, అలాగే స్పీకర్లో బీసీ వర్గాలకు ఇచ్చి, రాజ్యసభలో బీసీలకు ఇచ్చి, పార్లమెంట్ లో బాలయ్య గారి కుమారుడికి అందరికీ అన్ని రంగాల్లో ముందుకుండి నడిపించి ఇదే ఆదర్శాన్ని ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పాటిస్తూ తెలుగుదేశం ఖ్యాతిని, ఎన్టీఆర్ ఖ్యాతిని దశ దిశలా 100 జయంతి ఉత్సవాలు ఆ రోజు అధికారంలో లేకపోయినా చేసుకున్నాం, అధికారంకి వచ్చినాక చేస్తున్నాం. కానీ మరి ఈ రోజు ఇంతమంది పాల్గొంటున్నారు. వర్ధంతి వేడుకల్లో ముగ్గులు పోటీలని, ఆటల పోటీలని, వాళ్ళందరికీ ఇక్కడ బహుమతి ప్రదానాలు పెట్టి కార్యవర్గం అంతా ఇక్కడ ఉండి అన్నదాన కార్యక్రమం కూడా పెట్టాం. మరి తరలివచ్చారు ప్రతి ఒక్కరికి. మేము ఒకటే చెబుతున్నాం, పల్లా శ్రీనివాసరావు గారి నాయకత్వంలో, భరత్ గారి నాయకత్వంలో నాయకత్వం వేసి చెబితే అదే ఆచరించడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు ఒకే నాయకుడు ఉంటాడు ఎప్పుడు, తల్లి అయినా తండ్రి అయినా. ఒక నాయకుడి పేరు చెప్పే బతుకుతాం, ఒక నాయకుడినే చెప్పుకుంటాం నాకు ఇతనే ఆదర్శం అని. 4-5 నాయకుల పేర్లు అయితే నేను చెప్పుకోను. నాకు ఈ రోజు పల్లా శ్రీనివాసరావు గారు దండ అందిస్తున్నారు, అన్నిట్లో ముందుంటున్నారు. ఏ సమస్య చెప్పినా నాకు సలహాలు ఇస్తున్నారు. నాలో తోడుగా ఒక అన్నగా నాతో ప్రయాణం చేస్తాను, ఒక తమ్ముడుగా నా సలహా. వయసులో ఆయన అన్నైనా నేను అన్నయ్య అనే పిలుస్తాను, అట్టానే భరత్ గారు. మరి అందరికీ ఒకటే చెప్పదలుచుకున్న కార్యకర్తలకి, మన అందరం ఎదుగుదలలో కన్న తల్లిని, కన్న ఊరిని, కన్న పార్టీని, నాయకుడిని ప్రోత్సహించడం, గౌరవించడం నేర్చుకుందాం. వాళ్ళ ఉన్నతికి కృషి చేద్దాం తప్ప చొలామాలకు మాత్రం ఎవరు వెళ్ళొద్దని మనవి చేసుకుంటూ రామారావు గారు చెప్పిన ఆదర్శాన్ని పాటించమని 1-2 సార్లు నొక్కి వ్యాఖ్యానిస్తున్నాం. అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వార్డు తరపున, కార్యవర్గం తరపున, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారి తరపున, భరత్ గారి తరపున ప్రతి ఒక్కరికి, ఎన్టీఆర్ గారికి ధన్యవాదాలు అర్పిస్తున్నాం. బీఆర్ఎస్ జెండా గద్దెలు కులుస్తామన్నా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. బిడ్డా రేవంత్, మా పార్టీ జోలికి వస్తే నీ గద్దె కూలుతుంది. బీఆర్ఎస్ ప్రజల గుండెల్లో ఉంది, ఈ హౌలా మాటలో ఆపే. నుంచి అయినా ఎవరైనా అనుభవం ఉన్న కాంట్రాక్టర్లు ఆన్లైన్లో డైరెక్ట్గా టెండర్ వేయచ్చు. సైట్ విజిట్ సర్టిఫికెట్ అంటే కాంట్రాక్టర్ సైట్కు పోయి చూసి ఆ సింగరేణి నుంచి సైట్ మేము విజిట్ చేసినామనే సర్టిఫికెట్ తీసుకోవాలి. దాంతో ఏమైపోతుంది, ఏ కాంట్రాక్టర్ టెండర్ వేస్తున్నాడో ముందే వీళ్ళకి తెలిసిపోయి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళను నయాన్నో భయాన్నో ఒప్పించో మెప్పించో బెదిరించో వాళ్ళను టెండర్ వేయకుండా చేయడం, టెండర్ వేస్తే వీళ్ళకి అనుకూలంగా టెండర్ వేసే విధానం. అంటే సైట్ విజిట్ సర్టిఫికెట్ ద్వారా ఎవరు టెండర్లు వేస్తున్నారో ముందుగానే తెలిసే ఒక గ్యాంగు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరఫున ఒక ఏజెంట్ను పెట్టినారు. ఆ ఏజెంటు ఎవరు టెండర్ వేస్తున్నారో తెలిసి మొత్తం రింగు చేసి +7 +10%కు టెండర్లు వేస్తున్నారు. గతంలో సైట్ విజిట్ సర్టిఫికెట్ లేనప్పుడు ఏమవుతుండే, ఈ దేశంలో ఎవరైనా ఎక్కడి నుంచి అయినా డైరెక్ట్గా టెండర్ వేసే అవకాశం ఉండేది. ఇప్పుడు అవకాశం లేకుండా చేసి
ముందుగానే ఎవరు టెండర్ వేస్తున్నారో తెలుసుకొని నయాన్నో భయాన్నో బెదిరించో ఒప్పించో మెప్పించో వాళ్ళని టెండర్ వేయకుండా చేసి తమ అనుయాయులకు ఈ టెండర్లు కట్టబెడతా ఉన్నారు. అందుకే ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత సింగరేణిలో జరిగిన వేల కోట్ల రూపాయల టెండర్లు +7 నుంచి +10%కు వీరు కట్టబెట్టుకున్నారు, పర్సంటేజీలు కొల్లగొడుతున్నారు. అదే పద్ధతిలో ఈ 9 బ్లాక్ చేయబోతే ఏం జరిగింది? వాటాల పంచాయతీ వచ్చి ఇవాళ రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ మీద దేశవ్యాప్తంగా అనేక కంప్లైంట్స్ వచ్చినాయి. ఇది ఎక్కడిది? వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్లో లేనిది, కోల్ ఇండియాలో లేనటువంటిది. కోల్ ఇండియా ఈజ్ మదర్ అన్నట్టు వీటన్నిటికీ. అక్కడ లేనటువంటి విధానం ఇక్కడ ఎందుకు పెడతా ఉన్నారు అని అనేక కంప్లైంట్స్ కూడా వచ్చినాయి. సరే, ఇది ఈ విధానం తెచ్చి ఈ రకంగా వీళ్ళు ఏ రకంగా కొల్లగొడుతున్నారో మనం స్పష్టంగా ఈరోజు నేను ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయి, అన్ని ఆధారాలు కూడా బయట పెడతాను. ఇలా రెండవ కోణం ఉంది. రెండవ కోణం ఏంటంటే, గతంలో ఇదే సింగరేణిలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టెండర్లు జరిగి -10, -20 ఉన్న టెండర్లు కొన్ని ఉన్నాయి. అవి ఇప్పుడు రద్దు చేసి అదే కాంట్రాక్టర్కు వారి అనుయాయులకు ఇప్పుడు మళ్ళీ రింగ్ చేసి +7%తో టెండర్లు కట్టబెడతా ఉన్నారు. అది చేస్తే ఇప్పుడు -10 +7 అంటే 17% డిఫరెన్స్. గతంలో బీఆర్ఎస్ హయాంలో ఇటువంటి విధానం లేక కాంపిటేటివ్ మెథడ్లో టెండర్లు జరిగినాయి. ఆ టెండర్లను రద్దు చేసి వీళ్ళంతా కూడా కూడబలుక్కొని అదే కాంట్రాక్టర్లకు ఆ కంపెనీ. డీజీపీ వైఖరికి నిరసనగా వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. సల్మాన్ హత్యపై ఫిర్యాదు చేసినందుకు డీజీపీ ఆఫీస్కి వెళ్లిన వైసీపీ నేతలు ఆయన అపాయింట్మెంట్ కు కోరగా ఆయన నిరాకరించారు. దీంతో వైసీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎవరి మీద ఇచ్చారో వాళ్ళ మీద కేసు లేదు. తరువాత ఇతను చనిపోయాడని తెలిసిన తర్వాత 2 కేసులు కట్టి కేసును ఆల్టర్నేటివ్ చేస్తారు. అది కూడా మధ్యలో రాజీలు చేశారు పోలీసు వారే. అంటే ఎవరి ప్రమేయంతో చేశారని అడుగుతా ఉన్నాం. ప్రభుత్వం ఒక పక్కా ప్లాన్ ప్రకారం, మా ప్రీతం నాయకుడి యొక్క ఆలోచన ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఖననం జరగకపోతే నేనే వచ్చి ఖననం చేస్తానని చెప్పటం, ఈ హత్య రాజకీయ హత్యలు చెప్పటం, ఈ హత్యలేక ఆగవారు అడగటం, ఈ హత్య జరిగిన కుటుంబాన్ని మేము ఆదుకుంటారని చెప్పటం, ఇవన్నీ ప్రజలు కళ్ళు లేని కబోజీలను అడుగుతా ఉన్నాం. చివరికి మందా సల్మాన్ కళ్ళమైపోయాడు. ఆయన కుటుంబాలను ఆదుకోవాలని ఆ కుటుంబానికి ఆదరవు పోయింది. ఆ కుటుంబానికి ₹1 కోటి పైగా ఎక్స్‌గ్రేషియా ఇచ్చినా ఆ కుటుంబం ఏమి తేరుకోదు. 5 ఎకరాలు భూమి ఇచ్చినా ఆ కుటుంబం తేరుకోవటానికి ఆస్కారం లేదు. రీప్లేస్మెంట్ ఎవరిస్తారు? ఎవరిది బాధ్యతలు అడుగుతా ఉన్నాం. ఈ విషయాన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ అధికారి పెద్ద అధికారి దగ్గరికి మేము వస్తే, మేము నిన్న మా ఎమ్మెల్యే మందా సల్మాన్ అనే దళితుడిని ఈ ప్రభుత్వం కక్షగట్టి హత్య చేయించింది, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలా, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అడిగితే వస్తే మమ్మల్నే లోనకి వెళ్ళిరా. చివరికి వెళ్ళి ఏడీజీ గారికి కాగితం ఇవ్వడానికి అవకాశం కల్పించారు. దానికి కారణం పత్రికలు చూశారు ఎంతసేపు ఏం జరిగిందో. మేమేమే గొడవ చేయటానికో, మేము ఈ రాష్ట్రంలో మీ ప్రభుత్వం వచ్చినాక దాడులు, అఘాయిత్యాలు, అమానుషాలు జరుగుతూ ఉన్నాయి, కోకొల్లలుగా జరుగుతూ ఉన్నాయి. నిన్నగాక మొన్న విధాలుగా అతనికి రావాల్సింది చేసి పెట్టింది ఆ రోజు ప్రభుత్వం. మరి ఈరోజు వీళ్ళు చేస్తారో చెయ్యరనే మాకు తెలుసు. అందుకే హైకోర్టులో అయిపోతున్నాం. ఖచ్చితంగా అతనికి ఈ హక్కులన్నీ వచ్చే వరకు మా పోరాటం ఆగదని తెలియచేస్తున్నాం. ఎవరు చూశారు? నువ్వు చూసావా? పనికిమాలిన వాళ్ళు పనికిమాలు మాట్లాడతారు. నేను నిన్నే చెప్పాను కదా, 1,50,000 వరకు సహాయం చేశాం. ఎవరు చెప్పుకోడా సహాయం చేసింది? మా బాధ్యత అది. మా బాధ్యత సహాయం చేయటం. ఆయన 5,000 ఇచ్చి 10,000 ఇచ్చి పేపర్లో రాయిపించుకుంటాడు, మేము రాయిపించుకోం. మీరు అడగండి వాళ్ళ కుటుంబాన్ని. అసలు ఇంకెంత దారుణం అంటే, ఎరపతినేని శ్రీనివాసరావు అంటాడు, చనిపోయింది మా ఊళ్ళోడే కదా, ఆయన ఏమన్నా నాయకుడా అంటే? నాయకుడు చనిపోతే ఒక ఎత్తు, ఒక ఎస్సీ మనిషి చనిపోతే ఒక ఎత్తా? అంటే ఎమ్మెల్యేలు, మంత్రులు మర్డర్ అయితేనే గొప్ప, సామాన్యుడికి ప్రాణానికి విలువ ఉండదా?
అన్ని విధాలుగా కాపాడాం. మీరే చూశారు కదా ఎంత పోరాటం జరిగింది. ఒక మనిషిని దహనం చేయడానికి పోరాటం చేశాం. అసలు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడన్నా మీరందరూ చూశారు రాజకీయాలు. ఇతరుల క్రెడిట్ దొంగలించడమే జగన్ కు ఉన్న ఏకైక క్రెడిట్ అని మంత్రి ఎన్ఎండి ఫారూక్ అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ల్యాండ్, సాండ్, వైన్, మైన్, డ్రగ్స్, గంజాయి మాఫియాలే వైసీపీ వాళ్ళ క్రెడిట్ అని మంత్రి తెలిపారు. ఆయన క్రెడిట్ ఏమి మనకు నంద్యాల మనం చూసాం. కడప జిల్లాలో ఆయన సొంత జిల్లా, ఆయన ముఖ్యమంత్రి. అక్కడ ఆయన మైనార్టీలకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 25 కోట్ల రూపాయలు కేటాయించి అక్కడ కడపలో మనకు హజ్ హౌస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ హజ్ హౌస్కు ఇంకా 10 కోట్లు 12 కోట్లు ఇస్తే ఇన్కంప్లీట్ అవుతుంది. ఆయన ముఖ్యమంత్రి సొంత జిల్లా సొంత ప్రాంతంలో దానికి మిగతా ఇచ్చే కావాల్సిన డబ్బులు ఇవ్వకుండా దాన్ని శిథిలావస్థలో పారేసాడు. అది ఆయన క్రెడిట్. అది సొంత జిల్లా చెప్తాడు ఆయన. రాయచోటిలో ఇందాక వచ్చే పటిషన్లు ఉన్నారు రేణు రవి గారు. రాయచోటిలో షాదీఖానా కావాలా, షాదీఖానా శిథిలావస్థలో అయిందని. రాయచోటిలో షాదీఖానా కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నేనే స్వయంగా పోయి ప్రారంభోత్సవం చేశాను, నేనే డబ్బులు అలొకేట్ చేశాను. అది ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. ఇప్పుడు ఏం చేసినట్టు క్రెడిట్ ఇవ్వాలి ఈయనకు? ఏం మనం ఏ రకంగా ఈయనకి ఇవ్వాలా? ఏం నోబెల్ ప్రైజ్ ఇవ్వాలా ఈయనకు? ఘనకార్యాలు చేసినాడని చెప్పి. ఏం ఘనకార్యం చేసినాడా? రాయలసీమకి నీళ్ళు ఏమని తెచ్చినాడా? అసలు ఏం పని చేసినాడు? అన్నీ దుర్మార్గమైన చర్యలు. రావడం రాత్రికి ప్రజావేదికను కూల్చేసినాడు. అతని క్యారెక్టర్ ఏ రకంగా ఉంటుందో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు క్రెడిట్ రాష్ట్రం 5 ఏళ్ళు పరిపాలన చేశారు. అండర్వేర్ కూడా పారిపోయేలా చేశావు. కాబట్టి ముఖ్యమంత్రిగా ఆయనకు కనీస బాధ్యతలు ఉన్నాయండి. రాయలసీమకు నీళ్లు మళ్లించాలని చెప్పి ఒక ఆలోచన వచ్చిందే. రాయలసీమ ప్రాంతంలో కుప్పం వరకు నీళ్ళు తీసుకుపోయినారంటే చంద్రబాబు ఘనత. ఈరోజు హంద్రీనీవా ప్రాజెక్టుకు 50 పైసలు కేటాయించారు ఆయన. హంద్రీనీవా ప్రాజెక్టుకు మధ్యలో నిలబడిపోతే 5 ఏళ్ళు ఒక్క పని చేయలే. చంద్రబాబు గారు నడిచిన తర్వాత మళ్ళీ ఈరోజు నీరు ఎంతవరకు తీసుకుపోయినారు? కుప్పం వరకు నీళ్ళు పోయినాయి. అది ఎవరి క్రెడిటు? ఈయన క్రెడిట్ ఈయనకి ఇవ్వాలన్నా చంద్రబాబు గారికి ఇవ్వాలన్నా? ప్రజలు ఎవరికి క్రెడిట్ ఇస్తారు? ఆయన క్రెడిట్ ఇవ్వాలా? పని మనం చేసి ఆయన క్రెడిట్ ఇవ్వాలా? ఇది ఎక్కడేదండి? ఇది నాకు అర్థం కాలే. నేను ఏం చేసినాడని చెప్పి ప్రజలకు 5 ఏళ్ల కాలంలో నాణ్యతలేని మద్యం సరఫరా చేసి ఎంతమంది ప్రాణాలు తీసినాడు? ఎంతమంది సిరోసిస్ వచ్చి చచ్చిపోయినారు? సొంతంగా మా ఊళ్ళో నంద్యాలలో ఒక ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీలో తయారు చేసి ఆ ఫ్యాక్టరీ నుంచే మీరు సరఫరా చేశారు. నేను 2-3 సార్లు రైడ్ చేశాను దానికి. అయ్యా మద్యం ఎక్సైజ్ డ్యూటీ కూడా కట్టకుండా బయటికి తీసుకొస్తున్నారు, పచ్చి సరుకు వద్దు చనిపోతారు జనం అని ప్రొటెక్ట్ చేశాం. గవర్నమెంట్ హాస్పిటల్ స్టాటిస్టిక్స్ తీసాం, ఎంతమంది చనిపోయినారో స్టాటిస్టిక్స్ కూడా మన పార్టీకి పంపించాం మేము. అది ఆయన క్రెడిట్ ఇవ్వాలా? ఏం చేసినాడని క్రెడిట్ ఇవ్వాలని చెప్పుకుంటే ఆయనంతా కానీ క్రెడిట్ ప్రపంచంలో నేను పేరు చెప్పకూడదు, కానీ ఇట్లాంటి అందరికీ క్రెడిట్ ఇస్తే దేశం పరిస్థితి ఏమి, రాష్ట్ర పరిస్థితి ఏమి? కాబట్టి ఈయన చాలా 5 ఏళ్ల కాలంలో గనులు దోపిడీ చేశావు. ఓబులాపురం గురించి వాళ్ళ ఆయన దోపిడీ చేశా. ఇప్పుడు ఈయన గనులకంతా దోపిడీ వాళ్ళకి కావాల్సిన అందరికీ దోచిపెట్టేసినాడు. ఇప్పటికీ ఇంక వాళ్ళ పేరు మీద జరుగుతారు కోట్లను తెచ్చుకొని. దానికి క్రెడిట్ ఇవ్వాలా? ఎక్కడ నేషనల్ హైవేలు ఎక్కడైనా చేసావా? ఆ ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో గతంలో 5 ఏళ్ళలో 2018-19 శాంక్షన్ వర్క్స్ మధ్యలో నిలబడిపోయినాయి. ఇప్పుడు ఈయన కంప్లీట్ చేయడానికి వచ్చింది, కంప్లీట్ చేస్తూ ఉన్నారు. దాని క్రెడిట్ ఎవరికి ఇవ్వాలా? జగన్ పై మంత్రి సవిత ఫైర్. ఆ ఆత్మహత్యలకు నువ్వే పరోక్షంగా కారణం. తుని పల్నాడు ఘటనల వెనక వైసీపీ గూండాలు రప్పారప్పా అని జగన్ అంటుంటే రెచ్చిపోతున్న వైసీపీ బ్యాచ్ పండగ పూట రాష్ట్రంలో దాడులు, అలజడులు. అధికారం కోసం జగన్ హత్య, శవ రాజకీయాలు. దాడులకు దౌర్జన్యాలకు తెగబడితే ఉక్కుపాదంతో అణిచివేస్తాం మంత్రి సవిత. మరి పల్నాడు జిల్లాలో నిన్నటి రోజు జరిగిన 2 వ్యక్తుల మధ్య గొడవ మనందరికీ తెలుసు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే శవ రాజకీయాలు మొదలుపెట్టారు. గతంలో కూడా మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారి శవ రాజకీయాల గురించి. తండ్రి చనిపోతే ఎవరైనా బాధపడతారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు కూడా సంతకాలు పెట్టించుకోవడం, కుర్చీ కోసం సంతకాలు పెట్టించుకోవడం చూసాం. మరి 2019 ఎన్నికల్లో బాబాయిని అతి దారుణంగా రపరపా అని గొడ్డలతో నరికి శవ రాజకీయాలు మొదలుపెట్టారు. మరి అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి మామూలుగానే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి
ఎన్ని హత్యలు జరిగినా, ఎంతమంది దళితులు చనిపోయారు, ఎంతమంది దళితులను హతమార్చారు, బీసీలు ఏ విధంగా అక్రమ కేసులు పెట్టారు, బీసీ బిడ్డలపై ఏ విధంగా పెట్రోల్ పోసి అంటించారు. అమర్నాథ్ గౌడ్ గారు కావచ్చు, తోట చంద్రయ్య కావచ్చు, మరి అదేవిధంగా వాళ్ళ ఎమ్మెల్సీ వాళ్ళ దళిత డ్రైవర్ని, దళిత బిడ్డను చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కనిపించలా. ఇప్పుడు ప్రతిపక్షంలో వచ్చిన తర్వాత 11 సీట్లకు పరిమితమైన తర్వాత దళితులపైన ప్రేమ, బడుగు బడిహీన వర్గాలపైన ఎక్కడలేని ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారికి కనిపిస్తుంది. ఇది వారిద్దరి మధ్య పల్నాడులో జరిగిన ఇష్యూము, వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఇష్యూ మీద దీన్ని కూడా కూటమి ప్రభుత్వమే చేయించింది. పల్నాడు జిల్లాలో గత 5 సంవత్సరాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పల్నాడు జిల్లాలో ఏ విధంగా హత్యలు జరిగాయి, ఏ విధంగా దౌర్జన్యాలు జరిగాయి, ఏ విధంగా దోచుకున్నారో ప్రజలందరికీ తెలుసు. పల్నాడు జిల్లాలో ప్రతి ఒక్కరికి తెలుసు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించినప్పుడు, మొన్నటి రోజున పరామర్శించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ దళిత కార్యకర్త చనిపోతే కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించలేదు. జగన్మోహన్ రెడ్డి దాని గురించి మాట్లాడు. కూటమి ప్రభుత్వంపై విషం చల్లాలని చూస్తారే తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి బాధ్యత ఏమైనా ఉంటే గత 5 సంవత్సరాల్లో డాక్టర్ సుధాకర్ దళితుడు మాస్క్ అడిగినందుకు ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మనం చూసాం. అదేవిధంగా మరి ఏది ప్రశ్నించినా, దళితులు ప్రశ్నించినా, బీసీలు ప్రశ్నించినా ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి ఏ విధంగా భయభ్రాంతులు చేశారో మనం చూసాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దళితుల గురించి, బడుగు బడిగిన వర్గాల గురించి మాట్లాడే అర్హతే జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. జగన్మోహన్ రెడ్డి గారి దళితుల ద్రోహి, బీసీల ద్రోహి, రాష్ట్ర ద్రోహి అనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మీరు ఎన్ని శవ రాజకీయాలు చేసినా, ఎన్ని ఇబ్బంది పెట్టాలనుకున్నా, సిపిఎం జగదాంబ జోన్ సెక్రటరీ ఎం సుబ్బారావు, సిపిఎం సీనియర్ నాయకుడు వై రాజు, కమిటీ సభ్యుడు కె చంద్రశేఖర్ నేతృత్వంలో స్ప్రింగ్ రోడ్ జంక్షన్ పూర్ణ మార్కెట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో వారు పాత మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంను భర్తీ చేస్తూ ప్రవేశపెట్టిన విబిజిఆర్ఎంజీ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. ఈరోజు ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం చేస్తే ఆ చట్టాన్ని నిస్సిగ్గుగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ స్వాగతించడం అత్యంత హేయమైన చర్య. ఈరోజు రాష్ట్రంలో ఇప్పటికే నిధులు లేవని కేంద్ర ప్రభుత్వం కూడా దేహి అంటున్న చంద్రబాబు నాయుడు ఉపాధి హామీ పథకాన్ని 40% నిధులు సెంట్రల్ గవర్నమెంట్ పెట్టమంటే ఏ విధంగా పెడతారో ఆలోచించారు. ఈరోజు 2 ప్రభుత్వాలు కూడాను, కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడాను ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కంకణం కట్టుకున్నారు. ఈరోజు అభివృద్ధి పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజానికానంతని ద్రోహం చేసే విధంగా ఈరోజు చేయడం దుర్మార్గం. ఈరోజు పట్టణ ప్రాంతాల్లో కూడా ఉపాధి హామీ అమలు చేయాలని పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ పోరాటం చేస్తుంది. కేరళలో ఆ విధంగా అమలు చేస్తున్నాం. ఈరోజు ఇక్కడ ఎందుకు అమలు చేయలేకపోతున్నారని అడుగుతున్నాం. ఈరోజు దేశానికి రోల్ మోడల్గా కేరళ సిపిఎం పార్టీలో గవర్నమెంట్ వ్యవహరిస్తుంది. ఆ విధంగా ఇక్కడ కూడా చేయాలి. మేము గొప్పలు చెప్పుకుంటున్నాం చంద్రబాబు నాయుడు, 40 ఏళ్ళ ఇండస్ట్రీని చెప్పుకుంటున్నాను చంద్రబాబు నాయుడు. దావాస్ పర్యటనలతో, విదేశీ పర్యటనలతో చంద్రబాబు మోడీలాగా వ్యవహరిస్తూ ఈరోజు రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారు. ఈ అన్యాయం సిపిఎం పార్టీ వాడవాడలా, వీధి వీధుల ప్రచారం చేస్తుంది, క్యాంపెయిన్ చేస్తుంది, తీవ్రంగా వ్యతిరేకిస్తుందని హెచ్చరిస్తుంది. గాంధీ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి ఈరోజు బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తుంది. బీజేపీ కొంత పలుకుతున్నారు. ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఏం చెప్తున్నారంటే రాష్ట్రంలో 178 రూపాయలు ఉంటే బతికి వచ్చని చెప్తున్నారు. 178 రూపాయలతో చంద్రబాబు నాయుడిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నరేంద్ర మోడీ గారిని కూడా బతకమని మేము చెప్తున్నాం. ఈరోజు కళాశీలకి పని లేకుండా పోతుంది. 200 రోజుల పని ఈరోజు ఉండవలసింది గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు 100 రోజులకి చేయడం వల్ల ఇక్కడ వాల్మార్ట్, డీమార్ట్ పెన్షన్స్ ఇచ్చి కళాశాలకు ఉపాధి పోతుంది. పల్లెటూరులోనేమో గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసేసి వాళ్ళకు ఉపాధి పోతుంది. ఎవరి కోసం ఈ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందనేది మనం ఆలోచించాలి. 96 గజాలు అందరికీ ఇస్తాం, జగన్ 48 గజాలు ఇచ్చాం, మేము 96 గజాలు ఇస్తామని చెప్పేసి ఎవరికి ఇస్తున్నారంటే లూలు మాలకి ఇస్తున్నారు. ఇక్కడ కళాశాలు అద్దెలు కట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. 5,000, 6,000 కట్టుకోలేక చాలని ఆదాయాలతో ఈరోజు కళాశాలు బతుకుతున్నారు. వాళ్ళకి రావాల్సింది కూడా బెనిఫిట్స్ లేవు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, 10 లక్షల ఇన్సూరెన్స్ చేయిస్తాను మీ కళాశాల అందరికీ అని చెప్పేసి విజయవాడలో బహిరంగ నా గుంటూరులోనే చెప్పాడు. ఈరోజు ఆ 10,000 రూపాయలు 10 లక్షలు ఏమైందండి? అసలు కళాశాలకి వాల్మార్ట్, డీమార్ట్ పెట్టి పనిపోతే వాళ్ళు కాదుకుంటామని చెప్పారు.
మా డిమాండ్ ఏంటంటే ఈరోజు ఉపాధి హామీ పథకం ఒకటే కాదు. విశాఖ జీవీఎంసీ 13వ వార్డులో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు. విశాఖ తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ వెలగపూడి రామకృష్ణ బాబు గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి కార్యక్రమాలు 13వ వార్డులో ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహాలకు వార్డు అధ్యక్షులు ఏడువాక సన్యాసిరావు గారి ఆధ్వర్యంలో వార్డు కార్పొరేటర్ శ్రీమతి కెల్లా సునీత సత్యనారాయణ, విశాఖ పార్లమెంట్ కమిటీ అధికార ప్రతినిధి పొత్రకండ ధర్మారావు, వార్డు ప్రధాన కార్యదర్శి తురకపూడి బాలస్వామి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నందమూరి తారక రామారావు గారు ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయంగా భావించి తెలుగువాడి ఆత్మగౌరవానికి భంగం కలిగిందని, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదిరించి తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలల కాలంలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పేద బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ కార్యక్రమాలను ఏర్పాటు చేసి అందులో ముఖ్యంగా ₹2 కిలో బియ్యాన్ని పేదలకు అందించడం, స్త్రీలకు ఆస్తి హక్కులో సమాన వాటా ఏర్పాటు చేయడం, బడుగు బలహీన వర్గాలకు కూడు గూడు గుడ్డ ఏర్పాటు చేయటంలో ఎన్టీఆర్ గారి కృషి మాటల్లో చెప్పలేనిదని, తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే వెన్నుముక అని చెప్పడం జరిగింది. అనంతరం వార్డు అధ్యక్షులు ఏడువాక సన్యాసిరావు ఏర్పాటు చేసినటువంటి పండ్లు మరియు రొట్టెలను వృద్ధులకు, పిల్లలకు మరియు కార్యకర్తలకు అందించడం జరిగింది. ఎన్టీ రామారావు గారి 31వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ 13వ వార్డులో ఘనంగా ఆయన నివాళులు అర్పిస్తూ, అలాగే అందరూ కూడా ఈ రోజు కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు చేరి ఆయన నివాళులు అర్పిస్తూ ఆయన్ని స్మరిస్తూ ఆయన సందర్భంగా వీళ్ళందరికీ పంచుకుంటూ ఏదో సన్యాసరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి తెలిసినప్పటికీ అలాగే మరి తెలుగుదేశం పార్టీ పుట్టింది అంటే తెలుగుదేశం పార్టీ ఆయన చేసిన సేవలు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇంకా నిలబడింది. ఈరోజు ఇలా ఉన్నది అంటే తెలుగుదేశం పార్టీ ఇలా నిలబడింది, పార్టీ నిలబడింది, పుట్టింది అంటే ఎన్టీ రామారావు గారి వల్ల. ఆయన నటుడిగా కాదు, ఆయన చేసిన సేవలన్నీ కూడా ఈరోజు పార్టీ అందరూ కూడా ఆదేశం వరకు సేవలు చేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా మేము అందరం ఖచ్చితంగా పనిచేస్తున్నాము. ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అది కాదండి, మరి పండుగ అంటే ప్రతి ఒక్కరు ఇల్లు శుభ్రం చేసుకొని పెయింట్ వేసుకొని ఎలా చేసుకుంటారు, అలాగే మన 13వ వార్డు ఈ సంవత్సరం ప్రతి ఊళ్ళో ప్రతి వార్డులో